వాక్యంలోకి వెళ్లే ముందుగా ఓకే వాక్యం చదువుకుందాం. రెండో దినవృత్తాంతములు 33వ అధ్యాయము 21 నుంచి 25 వరకు. రెండో దినవృత్తాంతములు తీసారా? రెండో దినవృత్తాంతములు 33వ అధ్యాయము 21వ వచనం నుంచి. చదవండి ఎవరైనా ఒకరు. ఆమోను ఏలనారంభించినప్పుడు 22 ఏండ్ల వాడే యెరూషలేములో 2 సంవత్సరములు ఏలెను. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన తండ్రి అయిన మనష్షే చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటికీ బలులు అర్పించుచు పూజించుచు. 20 లాస్ట్ వరకు. తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాప్తుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములను చేయిచూ వచ్చెను. అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందే అతని చంపగా దేశ జనులు ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారిని అందరినీ హతము చేసి అతని కుమారుడైన యోషియాను అతని స్థానమందు రాజుగా నియమించిరి. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. ఇదిగో చదవబడినటువంటి వాక్యములో నుంచి ప్రభా మరి ఆ సత్యములను నీవు రాసిచ్చినటువంటి లేఖన భాగాలను అర్థం చేసుకోవటానికి మీ జ్ఞానం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ఆత్మ సహకారం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేయండి. అద్వితీయ సత్య దేవుడు అయినటువంటి నిన్ను ఎరుగుటయే నిత్య జీవమని సెలవిచ్చిన దేవా స్తోత్రాలు. ఇదిగో అయోగ్యుడును నిష్ప్రయోజకమైనటువంటి వాడు నన్ను కూడా మీ శిలువ చాటున మరుగుపరిచి ప్రభా మీ మాటల చేత ప్రభా మేము ఆదరించబడటానికి నీ వలే బ్రతకటానికి, నీ వలే జీవించటానికి, ఈ భూలోకంలో సాక్షిగా బ్రతకటానికి నీ వచ్చినప్పుడు ఆత్మ దేహ ప్రాణాలతో ప్రభా నీ సన్నిధిలో నిందాహరితంగా బ్రతకటానికి కావలసిన శక్తిని, బలమును, జ్ఞానమును అనుగ్రహించి మీరే సహాయం చేసి నడిపించి మహిమ పొందమని ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నటువంటి హెబ్రోన్ ప్రేయర్ ఫెలోషిప్ వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. రైట్, నా వాయిస్ క్లియర్గా ఉంది కదా? పర్వాలేదా? పర్లేదండి. రైట్. ఓకే, ఈ వాక్యం చదవగానే ఈ బైబిల్ స్టడీ లాగా ఉంటది. మీరు అందరూ మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడుగుతుంటాను. సో అందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, ఈ అధ్యాయం ఇది చదవగానే మీకు ఏమనిపించింది? మీరు చదివారు అందరూ? చదివామా? ఓకే, ఏమనిపించింది? మీకు ఏమనిపిస్తే మీకు ఏమైతే ఈ చదవగానే ఏమనిపించారో చెప్పండి. చిన్న వయసులోనే రాజు అయ్యాడనే అనిపిస్తుంది. ఓకే, చిన్న వయసులోనే రాజు అయ్యాడు. వెరీ గుడ్. ఇంకా ఉన్నది చెప్పండి, చూసి అందులో ఉన్నది చెప్పమంటున్నాను, లేనిది చెప్పమంటాం లేదు. ఇంకా తండ్రి మాట వినలేదు. తండ్రి మాట వినలేదు. ఓకే, ఇంకా చెడు మార్గంలో నడిచాడు. ఓకే, ఇంకా విగ్రహారాధన చేశాడు. వెరీ గుడ్. ఇంకా కుట్రలు చేశాడు. అంతకంతకు ఎక్కువ దోహకార్యములు చేశాడు. అంతకంతకు ద్రోహకార్యం చేశాడు. ఇంకను చెప్పాలి. ఇంకా చూసే చెప్పమంటున్నాం. బైబిల్లో చూసే అందులో ఏమి రాయబడి ఉందో అది చూసి చెప్తే సరిపోతుంది. ఒక్కొక్క వచనం నుంచి చెప్పొచ్చు. పశ్చాత్తాపం పడలేదు. పశ్చాత్తాపం పడలేదు అంటే తండ్రి పశ్చాత్తాపం గుణపడినట్టుగా కొడుకు గుణపడలేదు. ఓకే, ఇంకా తండ్రి మనష్షే నడిచినట్లే యెహోవా దృష్టికి కుమారుడు కూడా చెడుగా నడిచాడు. ఓకే, రైట్. ఇంకా
రైట్, చెప్పండి. ఓకే, సరే, ఇంతవరకు మీరు అబ్జర్వ్ చేసిన విషయాలు నుంచి మీరు అబ్జర్వ్ చేసిన విషయాలు మీరు అబ్జర్వ్ చేశారు. సో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి నేను అబ్జర్వ్ చేసినవి ఏంటో చెప్తాను చూడండి. ఇంతవరకు మీరు అబ్జర్వ్ చేశారుగా, అయితే వినండి ఒకసారి. సో ఇక్కడ మనకి ఆయన ఎవరని, ఆమోన్ అనేటువంటి వారు ఎవరు? రాజా, రాజు. ఏ రాజు? యూదా రాజు. ఆయన ఎవరు? యూదా రాజు. ఓకే, బాగా అర్థం చేసుకోండి ఒకసారి. అని యూదా రాజు, రాజుకు ఉండాల్సినటువంటి రాజ్య పాలన గాని, రాజుకు ఉండాల్సినటువంటి డ్యూటీస్ గాని, ఆయన కర్తవ్యం గాని ఇక్కడ ఏమైనా కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు. కనిపిస్తున్నాయా? లేదు. లేదు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకొకటి, ఒకవేళ రాజే అయితే, ఈయన రాజు అంటున్నాం కదా, రాజుకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఇందులో ఏమైనా కనిపిస్తున్నాయా? లేదు. లేదు. ఒకవేళ రాజు అనడానికి మీరు ఏమనుకుంటున్నారు? యూదా ప్రజలకు రాజు అయితే ఆయనకు ఉండాల్సినటువంటి లక్షణాలు బైబిల్ నుంచి మీరు ఏమైనా చెప్పగలిగితే చెప్పండి. ఒక రాజు అనేటటువంటి వ్యక్తి ఆయనకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి, అసలు రాజు అంటే బైబిల్ ఎలా నిర్వచించింది? సో దానికోసం ఏమైనా మీకు తెలిసినైతే 2-3 విషయాలు చెప్పొచ్చు మీకు తెలిసినవి. ఆయన ఆజ్ఞలను పాటించాలి. నా ప్రశ్న అర్థమైందా మీకు? రాజుగా ఉండడానికి రాజు ఒకవేళ యూదా దేశంలో రాజు అయితే ఆ రాజుకు ఉండాల్సినటువంటి, రాజు ఎలా ఉండాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే విషయాలు మీకు ఏమైనా తెలుసా అడుగుతున్నా. రైట్, ఓకే, సరే, మన సమయ పాలన పోకుండా మనం కొంచెం ఆలోచన చేద్దాం. ఈ యూదా రాజు అయినటువంటి ఆమోను తండ్రి పేరు ఏం పేరు? మనస్సే. ఆమోను తండ్రి పేరు ఎవరు? మనస్సే. అసలు రాజు అనేటటువంటి వ్యక్తి తనకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ గురించి మాట్లాడాలంటే ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయంలో మనం కొన్ని మాట్లాడొచ్చు. ద్వితీయోపదేశ కాండంలో మోషే దైవ ప్రేరణ చేత చాలా రాజు అనేటటువంటి వ్యక్తి ఎలా ఉండాలి, తనకున్నటువంటి డ్యూటీస్ ఏంటి, ఆయన ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఇక్కడ మరి ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నామంటే, ఇప్పుడు యోధా రాజు అయినటువంటి ఆమోను కోసం ఏం చూస్తామంటే ఓన్లీ 1, 2, 3, 4, 5 ఎన్ని వచనాలు ఉన్నాయి ఆమోను కోసం? మీకు ఇప్పుడు మీరు చదివినటువంటి అధ్యాయంలో 5 వచనాలు మాత్రమే ఉన్నాయి. అది ఇంకో దగ్గర కూడా ఉంది. 2వ రాజులు 21వ అధ్యాయము 19 నుంచి 26 వరకు ఉంటుంది. అదే సేమ్ విషయం అక్కడ కూడా రాయబడి ఉంటుంది. అంటే ఈ దినవృత్తాంతంలోన 2వ అధ్యాయము, 2వ రాజుల్లోన ఈ 2 దగ్గరలు మాత్రమే రాయబడి ఉంటుంది. 5, 6 వచనాలు మాత్రమే ఉంటాయి. 6, 7 వచనాలు ఇక్కడ 2వ రాజుల్లో 7 వచనాలు ఉన్నాయి. 2వ దినవృత్తాంతంలో 5 వచనాలు మాత్రమే ఉన్నాయి అని చూసాం. కరెక్ట్. అసలు రాజు అనేటటువంటి వ్యక్తికి ఏమేమి ఉండాలి, ఆయన ఏం చేయాలి, ఏమి చేయకూడదు అనేటువంటి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆమోను రాజు తన యొక్క మంచి ప్రవర్తన కంటే చెడు ప్రవర్తన గురించి ఎక్కువగా రాయబడుతూ వచ్చింది అనేది మనం గ్రహించాము కదా. అయితే మరి ద్వితీయోపదేశ కాండంలో 17వ అధ్యాయంలో ఎలా వివరించబడుతూ వచ్చిందో ఒకసారి చూద్దాం రండి. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం 14 నుంచి ఎవరైనా బిగ్గరగా స్పష్టంగా చదవండి. దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంను నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకుందుననుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచువాన్ని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరులలోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కానీ అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. ఓకే, 15వ వచనంలో ఏముందంటే నీ సహోదరులోనే ఒక నియమించుకోవాలి, అన్యుల నుంచి ఉండకూడదు. అది మొదటి పాయింట్. 16వ వచనం, అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకున్నట్టుకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా
ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. ఓకే 16వ వచనం ఏం చెప్తుందంటే అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకోనకూడదు. ఓకే, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఎక్కడ మళ్ళీ పంపించకూడదు? ఐగుప్తుకి తిరిగి పంపించకూడదు. ఆ త్రోవను వెళ్ళకూడదు. అవి వెళ్ళకూడని త్రోవ ఏదంటే ఐగుప్తుకి వెళ్ళే త్రోవ. ఓకే, తర్వాత దాన్ని వివరిద్దాం. 17వ వచనం. తన హృదయం తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకోవటం ద్వారా హృదయం ఏమైపోద్ది? తొలగిపోద్ది. ఎక్కడి నుండి తొలగిపోద్ది? దేవుని దగ్గర నుండి తొలగిపోద్ది. తర్వాత 18వ వచనం. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. అవును, నెక్స్ట్ 18. మరియు అతడు రాజసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనంలోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను. ఇవి ఎవరు చేయాల్సిన పనులు? ఇవి రాజు గారు. ఓకే, 19వ వచనం చదవండి. 19, 20 కలిసి ఉన్నాయి. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తాను తన కుమారులను ఇశ్రాయేల్ మధ్యను దీర్ఘాయుష్మంతులకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టకూడదని పెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథం చదువుచుండవలెను. రైట్. ఓకే, సో రాజు ఎన్నిక విధానం కోసం ఇక్కడ రాయబడింది. ఒక రాజు ఎలా ఉండాలి, ఎలా ఎన్నుకోబడాలి, ఏమి ఉండాలి, ఏ గుణలక్షణాలు ఉండాలి, ఏవి ఉండకూడదో క్లియర్ గా ఇక్కడ చెప్పబడింది. మరి ఇప్పుడు ఒక రాజు అనుకుంటే ఇక ఆ రాజు ఎలా ఉండాలి? ముందు తన యూదుడై ఉండాలి, అదే ఇశ్రాయేల్ ప్రజల్లో ఉండాలి కదా. నీ సహోదరుడైన ఒకరి మీద రాజుగా నియమించుకున్నవలను, నీ సహోదరులు కానీ అన్నిని మాత్రం రాజుగా చేయటానికి లేదు అని చెప్పాడు. ఒక 16వ వచనంలో అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకున్నట్టుకు జనులను ఐగుప్తుకి తిరిగి వెళ్ళకూడదు. మరి ఇక్కడ అర్థం ఏంటి? అతడు గుర్రాలను సంపాదించకూడదు అంటున్నాం అంటే రాజు గుర్రములు విస్తారముగా సంపాదించుకుంటే ఏమొస్తుంది అంటే నాకు బలం ఎక్కువ ఉంది, ఇక నా ధైర్యం బట్టి నా బలం బట్టి యుద్ధాల్లో గెలవచ్చు అనేటటువంటి ఐడియాలజీ ఇంక్రీజ్ అవుతుంది కదా. అందును బట్టి వాళ్ళు విస్తారం చేసుకోకూడదు. రెండోది ఆ గుర్రాలు ఎక్కడి నుంచి అంటే బలమైన గుర్రాలు ఎక్కడ దొరుకుతాయి అంటే ఐగుప్తులో దొరుకుతాయి. మరి అక్కడ నుంచి వెళ్తే అంటే ఐగుప్తులో వచ్చిన గుర్రాలను బట్టి ఆ త్రోవకు వెళ్ళకూడదని దేవుడు చెప్పాడు అన్నమాట. వాళ్ళ నడిచేటటువంటి త్రోవ, వాళ్ళ ఆలోచన, వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి ట్రెడిషన్, సాంప్రదాయాలు ఉంటాయి. ఆ ఐగుప్తు సాంప్రదాయాలు అవి చాలా ఆత్మీయ జీవితానికి చాలా ప్రమాదకరమైనటువంటివి. మరి అలాంటి ప్రమాదకరమైనటువంటివి విశ్వాసులు దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయేటటువంటి ట్రెడిషన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నమాట. సో ఆ ట్రెడిషన్స్ లోకి వెళ్ళొద్దు అని చెప్పాడు. 17వ వచనము, హృదయం తొలగిపోకుండాన్నట్లుగా అంటే రాజుకి మరి దేవుని మీద ఉన్నటువంటి హృదయము తొలగిపోకుండాన్నట్లుగా అతడు ఏం చేయకూడదు? అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. బైబిల్ ఫస్ట్ నుంచి చెప్తుంది అనమాట. యేసుప్రభువు వారు కూడా చెప్పారు, ఒక పురుషునికి ఒక భార్య మాత్రమే ఉండాలి అనేది ఫస్ట్ నుంచి చెప్పబడుతున్నటువంటి సత్యం అనమాట. ఇక్కడ ఏం చేశాడు? రాజు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోకూడదు అని చెప్పాడు. సో అయినప్పటికీ ఏం చేశాడు ఆయన? అనేక మందిని చేసుకునేటటువంటి వాళ్ళు రాజులు అన్నమాట. వెండి బంగారము అతడు తన కొరకు వెండి బంగారం సంపాదించాలి, కానీ తన కొరకు చేసుకోకూడదు. దేశ అభివృద్ధి కోసం, దేశ సౌభాగ్యం కోసం, దేశంలో ఉన్నటువంటి ప్రజలు వర్ధిల్లాలనే దానికోసం విస్తరింప చేయాలి తప్ప తన కోసం విస్తరింప చేసుకోకూడదు. రైట్. 18వ వచనం, మరియు అతడు రాజ్య సింహాసనం ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూసి ముందు చూడాలి. ఆ ధర్మశాస్త్రం ఏం చేయాలి? ఒక ప్రతి తన కొరకు రాసుకోవాలి, అది చేయాలి. సో ఇప్పుడు మనం ఇందాక ఆమోను చదివాం కదా, ఆమోను గ్రంథం చదివినట్లుగా ఒకసారి చూసామా? చూడలే. పోనీ ఏమైనా కష్టాల్లో ఉన్నప్పుడు మా నాన్న ఎలా ఫాలో అయ్యాడు, దేవుని అనుసరించాడా లేదని ఏమైనా మాట్లాడినట్టేనే చూసామా? చూడలే. సో చూడండి, అతని యొద్ద ఉండవలను, తన రాజ్యమందు తాను తన కుమారులకు ఇశ్రాయేలుకు మధ్యన దీర్ఘాయుష్మంతులకటికై ఏం చేయాలి? తన పిల్లలకి మనసైనా చెప్పాలి. సో ఈయన రాజు అయ్యాడు కదా ఆమోను, తనైనా నేర్చుకోవాలి. తను కూడా నేర్చుకోలేదు. ఒక 5 వచనాలతోటే ఆయన చంపబడ్డాడు. తర్వాత లాస్ట్ వచనం చూసుకున్నాం కదా, ఆయన ఏమయ్యాడు? ఆమోను అక్కడ విసిగిపోయారు, ఈయన దైవ విధానమే లేదు అని
కొంతమంది ఆయన మీద కుట్ర చేసి చంపినట్టుగా చూస్తాం. సో లైఫ్ వెరీ సింపుల్ గా అయిపోయింది కదా. ఆమోను జీవితం కోసం ఏం చెప్పాలంటే ఏం చెప్తాం? ఆయన ఆరంజినప్పుడు 22 ఏళ్ళు 2 ఏళ్లే పాలన చేశాడు. అతడు తన తండ్రి అయిన మనస్సు నడిచినట్లు యెహోవా దృష్టి చిన్నడత నడిచాడు. తన తండ్రి మనసు చేయించిన చెక్కుడు విగ్రహాలన్నిటికీ బలులు అర్పిస్తూ వచ్చాడు, పూజించాడు. తన తండ్రి అయిన మనసే ఆ మనసు అయితే కనీసం చివరిలోనే గుణపడ్డాడు. కానీ అది కూడా ఈయన జీవితంలో లేదు. పశ్చాత్తాప పడలేదు. ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యాలు చేస్తాడు, ఇంకా ఎక్కువ అయిపోయాడు. ఇలా కారణం ఏంటో తెలుసా? ఈయన ఎక్కువ ద్రోహ కార్యాలు చేయటానికి అలా కారణం ఏంటో తెలుసా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, తన బాడీ, తన మైండ్, తన స్పిరిట్ ఎవరి ఆధీనంలో ఉన్నాయో తన పర్పస్ ఏంటో మర్చిపోయాడు. పర్పస్ మర్చిపోయాడు. అంతేకాదు ఇంకేంటి మర్చిపోయాడో తెలుసా? సో దేవుడి విధానంలో నేనున్నాను, దేవుని బిడ్డనని సంగతి కూడా మర్చిపోయాడు. విగ్రహాల మీద ఆధారపడ్డాడు. దేవుని నుంచి పూర్తిగా తొలగిపోయాడు. చాలా వ్యర్థుడైపోయాడు. అసలు ఆత్మ గురించి, దేహము గురించి, మనసు, జీవము గురించినటువంటి కొన్ని విషయాలు మొదటి తెస్సలోనికీయులకు చూడండి. మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5:23 చదవండి. ఒక రాజు ఏం చేయాలనేటువంటి మంచి పదజాలం ఉంటది కొత్త నిబంధనలో. మొదటి తెస్సలోనికీయులకు 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే శరీరం ఇష్టానుసారంగా బ్రతకొచ్చు, ఆత్మ మాత్రం మంచిగుంటే సరిపోతుంది చాలా మంది అనుకుంటుంటారు. తప్పుడు బోధలు ఉంటాయి. కానీ రాజుకి ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనది ఏంటంటే బాడీ ఇంపార్టెంట్, జీవము ఇంపార్టెంట్, ఆ తర్వాత ఆత్మ కూడా ఇంపార్టెంట్. ప్రతి దేవుని బిడ్డకి ఈ 3 గురించి కొంచెం మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తారు జదిత్య గారు. ఒక్కసారి దాని గురించి ఆలోచించేద్దాం. అసలు దాంట్లో ఉన్నటువంటి సత్యం ఏంటనేది ఒకసారి ఆలోచించేద్దాం. ఇది ఒక్కసారి చూడండి స్క్రీన్. రైట్, చూసారా? ఓకే, రైట్. ఒక్కసారి చూడండి. మనము 3 భాగాలుగా చేయబడినట్టు. అయితే బైబిల్లో చాలా వరకు శరీరము, ఈ స్పిరిట్, సోల్ ఈ 2 ఒకే దగ్గర మిళితమై ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. చాలా వచనాలు మనకు అవి ఉంటాయి. ఇలాగా క్లియర్ గా 3 భాగాలుగా కనిపించకపోయినప్పటికీ, ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఆయన శరీరం ఉంటుంది, ఆత్మ వెళ్ళిపోతుంది అంటాం. అంటే ఆత్మ వెళ్ళిపోయిందంటే ఆయన దగ్గర సోల్ కూడా ఉండదు, మనస్సు, విచక్షణ, జ్ఞానం అవేమి ఉండదు. అంటే సోల్ తో పాటు కూడా మరి స్పిరిట్ తో పాటు కూడా సోల్ కూడా మిళితమైపోతుంది అని చెప్తా ఉంటాం. ఇక బాడీ గురించి అంటే శరీరం కోసం అది ఫంక్షన్ బయటకు కనిపిస్తుంటది, విజిబుల్, మనం చూడగలము. కానీ సోలు, స్పిరిట్ ని మనం చూడలేము. సోల్ గురించి మాట్లాడాలంటే అది మన పర్సనాలిటీ గురించి, మన వ్యక్తిత్వం, ఆహోభావాలు, ఎమోషన్స్, ఇవన్నీ కూడా మన థింకింగ్, మన రీజనింగ్, అవన్నీ కూడా ఎందులో ఉంటాయంటే ఈ సోల్ జీవంలో ఉంటాయి. సో దాని గురించి సరైనటువంటి రిఫరెన్సెస్ కూడా చాలా ఉన్నాయి. స్పిరిట్ గురించి ఇది ఇప్పుడు బాడీ అంటే మనకి ఆకలేస్తున్నప్పుడు ఈ బాడీకి ఆహారం కావాలి అని చెప్తుంది. అలాగే కానీ మనిషి దేని గురించి ఆలోచించాలంటే స్పిరిట్ కూడా చాలా మన ఇక్కడ స్పిరిట్ అనగానే 2 రకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి హ్యూమన్ స్పిరిట్, అంటే మనిషికి ఉన్నటువంటి ఆత్మ ఉంది, దేవుని ఆత్మ కూడా ఉంది. సో దేవుని ఆత్మ గురించి నీకు ఆలోచన రావాలంటే ముందు నీలో ఉన్న ఆత్మ బ్రతికింపబడాలి. నీలో ఉన్న ఆత్మ బ్రతికింపబడాలంటే ఓన్లీ వన్ వే, అది యేసు ప్రభువారిని తెలుసుకుంటేనే నీలో ఉన్నటువంటి ఆత్మ అనేది బ్రతుకుతుంది. బ్రతికి అప్పుడు పరిశుద్ధ ఆత్ముని నువ్వు ఆహ్వానించగలుగుతావు. ఎప్పుడైతే ఆహ్వానించగలుగుతావో నీ సోల్, నీ పర్సనాలిటీలో కొన్ని మార్పులు వస్తాయి. నీ థింకింగ్, నీ రీజనింగ్, అలాగే నీ ఎమోషన్స్, నీ విశ్వాసము, నీ యాటిట్యూడ్, నీ ఫీలింగ్స్, ఇవన్నీ కూడా నీ మెమొరీస్ ఇవి, అలాగే నీ విల్, నీకంటూ ఒక చిత్తం ఉంటుంది, చాయిస్, ఏదైనా ఎంచుకునే చాయిస్ ఉంటుంది నీకు. సో ఇవన్నీ కూడా ఈ సోల్ అంటే జీవము అనే విధానంలో, అంటే ఆ భాగంలో ఇవి ఉంటాయి అన్నమాట.
మరి స్పిరిట్ ఏంటి? దీని అర్థం ఏంటంటే పర్పస్ ఆఫ్ లవ్. దీనికోసం పర్పస్ ఆఫ్ లవ్. దీనికోసం వివరంగా మాట్లాడటానికి ఇంకొక స్క్రీన్ షేర్ ఉంది, దానికోసం ఇప్పుడు ఇంకొకటి కూడాను అది మీకు చూపిస్తాను. రైట్. ఇది కొంచెం వివరంగా ఒక్కొక్కటి ఏ ఏ భాగాల గురించి మాట్లాడుతుందో బాడీ కోసం ముందు చూసినట్లయితే బాడీ చూద్దాం ఒకసారి. సో బాడీ ఏంటంటే ఓన్లీ కాన్షియస్, అంటే ఈ లోకంతో అది స్పందించగలదు, లోకం గురించి మాట్లాడగలదు, లోకంలో ఉన్నటువంటి విషయాల గురించి డిస్కస్ చేయగలదు అనమాట. ఇది ఓన్లీ కాన్షియస్. బాడీ దేనికి పెట్టాడంటే దేవుడు ఈ లోకం ఎలాంటిది, లోకం సంగతి ఏంటి గురించి మాట్లాడుతుంది అనమాట. సెన్సెస్ ఉంటాయి ఇక. సో దీని గురించి మనం అర్థం చేసుకోవటానికి ఇక్కడ చూడగలము, టచ్ చేయగలము, టేస్ట్ చేయగలము, స్మెల్ వినగలము, అలాగే తర్వాత ఏంటి సెన్సిబిలిటీ ఉంటుంది. వెల్ బీయింగ్ ఫిజికల్ గా, సిస్టమేటిక్ గా, స్ట్రెంగ్ గా, డిజార్డర్ గా. సో మే బికమ్ సమ్ టైమ్స్ డిజార్డర్ గా కూడా ఉంటాం. సో అఫెక్టెడ్, కొంచెం మంది చాలా మంది డిజార్డర్ గా కూడా ఉంటారు. అపిరెన్స్, యాక్షన్స్ మే బికమ్ సెల్ఫ్ సర్వింగ్, గాడ్ ప్లీజింగ్. అంటే ఈ బాడీ తోటి మనం స్వతహాగా మనము ఆలోచించగలము, అలాగే దేవుని కూడా సంతోష పెట్టగలమంట ఈ శరీరంతో. అయితే ఈ బాడీతో సో దేవుని ఇప్పుడు మనం ఇందాక ఆమోన్ రాజు చూసాము, ఆయన తాలూకా వెల్ బీయింగ్ గానీ, అపిరెన్స్ గానీ, యాక్షన్స్ గానీ ఓన్లీ కాన్షియస్ చాలా ఎక్కువగా ఉంది. దానికి రీజన్ ఏంటో తెలుసా? రెండోది చూద్దాం. సోల్ గురించి మనం చూసిన తర్వాత అప్పుడు ఆయన గురించి మాట్లాడదాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ఫ్ కాన్షియస్. సోల్ దేనికోసం దేవుడు ఇచ్చాడు మనకి? సెల్ఫ్. నీవెవరవో, నీవెందుకు పుట్టించబడ్డావో, ఇవన్నీ నీకు అర్థం కావాలి. ఇవన్నీ అర్థం కావాలంటే ముందు సోల్ గురించి, ఇది సెల్ఫ్ కాన్షియస్. నీవెవరివి, ఎక్కడి నుండి వచ్చావు, ఎందుకు జీవిస్తూ ఉన్నావు భూలోకం మీద, ఎవరి కోసం బ్రతుకుతూ ఉన్నావు, ఇవన్నీ కూడాను తెలియజేయబడతాయి. ఇంటెలెక్చువల్. సో ఇంటెలెక్చువల్స్ అనేటటువంటిది ద మైండ్, థాట్స్, రీజన్స్, అన్బిలీఫ్స్. ఒకవేళ విశ్వాసంతో బ్రతకాలన్నా, అవిశ్వాసంగా ఉండాలన్నా, సో ఈ సోల్ నీ యొక్క జీవంలో అవన్నీ నిగుడీకృతమై ఉంటాయి. సో కన్ఫ్యూజన్స్, చాలా మంది కన్ఫ్యూజన్స్, వాళ్ళకి రైట్ ఏంటో రాంగ్ ఏంటో తెలియదు, ఏది దేవుడో తెలియదు వాళ్ళకి. సో నెక్స్ట్ ఎమోషన్స్, ఫీలింగ్స్, అలాగే టెంపరమెంట్స్, అలాగే కన్సర్న్స్, అలాగే వాళ్ళ జీవితంలో చేదు అనుభవాలు, వాళ్ళ జీవితంలో ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే దాన్నే తలసిపోసుకుంటూ ఉండడం, ఏంటి కుటుంబం ఇలాగా, మా జీవిత విధానం ఏంటి అని, ఇవన్నీ కూడా ఆలోచన విధానాల గురించి ఆలోచన చేసేటటువంటిది. అవి ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్. అంటే ఎమోషన్స్ అనేవి పాజిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి, నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి. సో అలాగే హావభావాలు, నవ్వుతాడు, ఏడుస్తాడు, బాధపడతాడు, దుఃఖపడతాడు. సో ఇవన్నీ కూడా సోలికి సంబంధించినటువంటి అంశాలు అన్నమాట. పవర్, విల్ పవర్, చాయిసెస్ తీసుకుంటాడు, కొన్నిసార్లు తప్పుడు నిర్ణయం తీసుకుంటాడు. తన జీవితంలో ఏదైనా జరిగితే చచ్చిపోతే బెటర్లే అని అనుకుంటుంటాడు. ఇవన్నీ కూడా ఈ సోల్లో జరిగేటటువంటి సన్నివేశాలు అన్నమాట. యాక్షన్స్, ఇవన్నీ కూడా. సో డిసోబిడియన్స్ కూడా చూపించవచ్చు, ఒబిడియన్స్ చూపించవచ్చు, డిసోబిడియన్స్ చూపించవచ్చు. సో ఎప్పుడైతే ఈ సోల్ స్పిరిట్ కంట్రోల్కి వస్తుందో వాళ్ళ జీవితం రైట్ కాంట్రాక్ట్, అంటే రైట్ కాంటాక్ట్ లోకి వస్తాయి. మరి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ స్పిరిట్? స్పిరిట్ గురించి ఏం చెప్పబడుతుంది బైబిల్? సో స్పిరిట్ గురించి మనం ఒకసారి ఆలోచిస్తే ఇది గాడ్ కాన్షియస్. ఫస్ట్ ఏమో బాడీ ఏమో వరల్డ్ కాన్షియస్, సోల్ ఏమో సెల్ఫ్ కాన్షియస్, స్పిరిట్ ఏమో గాడ్ కాన్షియస్. నీలో, నాలో, ప్రతి వ్యక్తిలో, ప్రపంచంలో ఆదాము నుంచి ఎప్పటి వరకు ఈ భూమి అంతమయ్యే వరకు ప్రతి ఒక్కరికి ఈ స్పిరిట్ కాన్షియస్ అనేది పెట్టుంటాడు దేవుడు. సో ఇది యేసుప్రభుని నమ్ముకుంటేనే అది బ్రతుకుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నివసిస్తాడు అన్నమాట. ఇది స్పిరిట్ కు ఉన్నటువంటి. ఎప్పుడైతే యేసుప్రభు వారు పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చి ఒప్పింపజేసినప్పుడు నువ్వు ఒప్పుకుంటావో, పాపాలు క్షమించబడతాయో, నేను పాపిని గ్రహించుతావో, పరిశుద్ధాత్ముడు వచ్చి నీ పాపం గురించి, నీతిని గురించి, తీర్పు గురించి ఒప్పింపజేసినప్పుడు, అంటే అప్పుడు నీకు గాడ్ కాన్షియస్ అనేది నీకు టచ్ అయింది. ఏమవుతుందంటే దేవుని వాక్యం వినటం ద్వారా నీ విశ్వాసము పెరుగుతుంది అన్నమాట. సో ఈ అష్యూరెన్స్, నీకు నిశ్చయత వస్తుంది అనమాట. అంతేకాకుండా స్టెబిలిటీ వస్తుంది అనమాట ఈ ఫెయిత్ లో ఉండటం ద్వారా. అలాగే దేవుని వాక్యం చేత నిత్యము నువ్వు పోషింపబడుతుంటావు కాబట్టి నీకు గాడ్ కాన్షియస్ అనేది రైట్ లోకి వస్తుంది. అప్పుడు సోల్ అనేది ఈ స్పిరిట్ తో లింకప్ అయి ఉంటది కాబట్టి సోల్ కూడా మంచి థాట్స్ వస్తాయి, నీ జీవన విధానంలో మార్పులు వస్తాయి.
అలాగే హోప్, నిరీక్షణ ఉంటుంది. అయితే ఇదే ఒకవేళ ఓన్లీ కాన్షియస్ తో కానీ ఎక్కువ కనెక్ట్ అయితే నీ జీవితంలో హోప్ ఉండదు. ఎప్పుడైనా కష్టం నష్టం వచ్చినప్పుడు చచ్చిపోదాంలే, లేకపోతే మందులు తాగేద్దాంలే, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే గాడ్ కాన్షియస్ ఉంటాడో వాళ్ళ జీవితంలోన నిరీక్షణ ఉంటది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నా దేవుడు నాకు సహాయం చేస్తాడనేటి అంటే ఎక్స్పెక్టెన్సీ అనేది వాళ్ళ జీవితంలో పెరుగుతుంది. నా జీవితం దేవుడు చూసుకుంటాడులే అని అంటారనమాట. సస్టైన్డ్ బై లుకింగ్ అంటూ జీసస్, యేసు ప్రభుని చూసుకుంటూ వాళ్ళు బ్రతికేస్తా ఉంటారనమాట. వాళ్ళ జీవితంలో లవ్ అంటే ప్రేమను అనుభవించగలుగుతారు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని గాడ్లీ కాన్షియస్ ఎప్పుడైతే ఒక వ్యక్తిలో డెవలప్ అవుతాయో అప్పుడు కమ్యూనికేషన్, మోటివేషన్ పెరుగుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని అలాగే అర్థం చేసుకుంటే ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్స్ ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఈ గాడ్ కాన్షియస్నెస్ ఎప్పుడైతే వస్తుందో విశ్వాసంలో అభివృద్ధి పొందుతాడు. విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే మనము నమ్మేది కాదు. విశ్వాసము మనము నమ్మినా నమ్మకపోయినా దేవుడు సత్యం కాబట్టి, దేవుడు సత్యం కాబట్టి ఆయన నిత్యము ఉండేవాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచితే మన విశ్వాసానికి విలువ మనల్ని బట్టి కాదు, దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు, దాన్ని బట్టి మనకు విశ్వాసం తాలూకా విలువ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. కాబట్టి చాలా మంది లోకంలో ఏమంటారంటే మనం ఏది నమ్మితే అదే విశ్వాసము అంటారు. నో, మనము నమ్మినటువంటిది కాదు విశ్వాసము. మనం ఎవరినైతే నమ్ముతున్నామో ఆయన సత్యాన్ని బట్టి, ఆయన గుణ లక్షణాలను బట్టి మనము నమ్మాలి. ఇక్కడ కొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే, ఇంకా కొంచెం మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ 3 కాన్సెప్ట్స్ ని అర్థం చేసుకోవటానికి మరి ద్వితీయోపదేశ కాండంలోనే కొన్ని విషయాలు ఉన్నాయి. అక్కడ కొంచెం మళ్ళీ ఇక్కడికి వద్దాం. మళ్ళీ రండి, ఇది తర్వాత మళ్ళీ దానికోసం ఆలోచన చేద్దాం. ఆమోను అనేటటువంటి వ్యక్తి ఈ గాడ్లీ కాన్షియస్ కోసం ఎక్కడ ట్రై చేసినట్లుగా, ప్రయత్నించినట్లుగా లేదు. కానీ ఆయన పేరు మాత్రం జీవ గ్రంథంలో, ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, పేరుంది. కానీ పేరుకు తగినట్లుగా తన జీవితంలో నిరీక్షణ గాని, విశ్వాసం గాని, దేవుని మీద ప్రేమ గాని, ఆయన లేఖనాల మీద మరి ఆధారపడటం గాని ఎక్కడ కూడా మనము ఆయన జీవితంలో దేవుని మీద గాడ్లీ కాన్షియస్ అనేది కొంచెం కూడా లేకుండా, ఆ గాడ్లీ కాన్షియస్ కూడా ఎలా మార్చుకున్నాడు? ఆయన విగ్రహారాధన కింద మార్చి ఇంకా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ వచ్చాడు. అయితే మరేంటండి, ఆయన అలా బ్రతికితే మనకేంటి ఇప్పుడు వచ్చినటువంటి నష్టము? ఓకే, ఇప్పుడు రండి, ఇంకా కొంచెం విషయాలు మాట్లాడుకున్నాక మనం ముందుకు వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం దగ్గరకు వద్దాం. అయితే ఏం చేయాలి? ఆయన 22వ వచనం చదవండి. 21, 22 కలిసి ఉంటాయి. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకయుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర ఆగండి. ఫస్ట్ ఏం చేయాలి? ఆయన యెహోవాకు రాజు ఏం చేయాలి? భయపడాలి. ఆమోను ఎక్కడైనా భయపడినట్టు చూసామా? లేదు, ఎక్కడ భయపడలే. ఈరోజు చాలా మంది క్రైస్తవులు చూడండి, వాళ్ళకి భయం అసలు ఉండదు. చర్చికి వస్తారు, దేవుని గురించినటువంటి విషయాల మీద ఏమైనా భయపడతారా? భయపడరు. అసలు దేవుని గురించినటువంటి జ్ఞానంతో ఏమైనా నింపబడి ఉంటారా? అసలు అబ్బాయి అది తెలియదు. వాళ్ళకి తెలిసిందంత ఒకటే, ఓకే చర్చికి వెళ్తున్నాం, గుడి ప్లేస్ లో చర్చి మారింది అంతే కదా. ఓకే, భయపడాలన్నమాట. ఆ ఆమోను రాజు ఎక్కడైనా భయపడినట్లు కనిపించిందా మనకు? విగ్రహారాధన చేస్తున్నప్పుడు భయపడ్డా? నథింగ్. ఇంకా ఎక్కువ పూజ చేసుకున్నాడు, ఇంకా ఎక్కువ ప్రజలని మన్నన చేసుకోవటానికి తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఫాలో అయిపోతుంటే అలా ఫాలో అయిపోయాడు. వాళ్ళ నాన్న కట్టించినటువంటి విగ్రహాలని పూజ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ తన జీవితంలో గాడ్లీ కాన్షియస్ అనేది ఏ మాత్రము కనిపించలేదు. పేరు అయితే ఆయన యోధా రాజుకు తగిన లక్షణాలు ఏ కోశానా కనిపించటం లేదు. పేరైతే రాయబడింది, చర్చిలో అయితే ఓకే ఈయన క్రిస్టియన్ అని రాయబడి ఉంటది.
ఈ ఆమోను తన జీవితంలో ఏనాడు గాడ్లీ కాన్షియస్ తో గాని, ఆ సెల్ఫ్ కాన్షియస్ ఉన్నటువంటి ఆ మనస్సాక్షితో గాని ఒక రోజైనా ఆలోచించుంటే తన జీవితంలో మార్పు వచ్చిండేది. కానీ ఏ రోజు కూడా రాజు ఆయన ఏం చేయాలి? ధర్మశాస్త్రం తీసుకొని రావాలి, వచ్చి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలన్నీ చదవాలి. వాళ్ళ ముందు నుంచి పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ కనీసం పట్టించుకోలేదు. కానీ ఏమైనా ప్రార్థన చేసినట్టుందా? ప్రార్థన జీవితం లేదు. ఏమైనా తన ముందు జీవించినటువంటి చాలా మంది రాజులు కనిపిస్తారు, వాళ్ళని ఏమైనా ఫాలో అయ్యాడా? దావీదు దేవుని హృదయానుసారుడిగా మారుతూ వచ్చాడు, ఏమైనా తనైనా ఫాలో అయ్యాడా? తను కూడా ఫాలో అవ్వలేదు. వాక్యము ఫాలో అవ్వలేదు, సహవాసం ఫాలో అవ్వలేదు. తన జీవితంలో గాడ్లీ కాన్షియస్ అనేది పూర్తిగా పోయి ఓన్లీ కాన్షియస్ తో పూర్తిగా నింపబడతా వచ్చాడు ఈ ఆమోను. పేరు మాత్రం ఉంది, ఈయన యోధా రాజు అని. రాజు పేరుకి మాత్రం రాజు. చాలా సామెత చెప్తుంటారు కదా, పేరు పెద్ద ఊరు దిబ్బ అంటే ఈ ఆమోనుకి చెప్పొచ్చు. ఆయన జీవితంలో ఎక్కడ కూడా నువ్వు దేవుని వెతికినట్లుగా గాని, దేవుని విధానంలో బ్రతకాలనేటువంటి ఆశ కొంచెం కూడా లేదు. చూస్తే 22 సంవత్సరాలు యూత్ యవనస్తుడు దేవుని విధానంలో బ్రతికినట్లుగా కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. పేరైతే ఉంది. సో కాబట్టి మొట్టమొదట దేవునికి భయపడాలి రాజు అనేటువంటి వ్యక్తి. మనం భయపడ్డా తన జీవితంలో ఎక్కడైనా? ఇంకా మనం చూస్తే ఇక్కడ భయపడకపోవడానికి దేవునికి భయపడేటటువంటి వ్యక్తి ప్రపంచంలో దేనికి భయపడ్డా? తన శరీరాన్ని అన్నా ఇచ్చేయడానికి. మన హతసాక్షుల జీవితాలు మనం చూసినట్లయితే వాళ్ళు దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడడం అంటే అర్థం ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? దేవునికి భయపడడం అంటే చెప్పండి మీ మాటల్లో. దేవునికి భయపడడం అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఆయన ఆజ్ఞలను అనుసరించారు. అనుసరించడమేనా భయపడడం? అతిక్రమించినప్పుడు. ఇంకా అతిక్రమిస్తే ఆయన చంపేస్తాడు. వినండి, ఆయన అతిక్రమించడం అంటే మీ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, ఓహో ఆయన ఆజ్ఞలు అతిక్రమిస్తే చంపేస్తాడు అని అర్థమా? చెడుతనాన్ని విడిచిపెట్టడం. ఓకే. భయపడటము అంటే మీకు ఎలా అర్థం? యెహోవాకు భయపడి అంటే ఆయన పెద్ద లేకపోతే పెద్ద నాలుగు పెట్టుకుని రెండు ఇలా వదిలిపెట్టి నరికేస్తాను పని, నాకు భయపడదు అంటాడు ఆయన. ఏంటి మీరు బైబిల్ చదివినప్పుడు భయపడటం అంటే మీకేం అర్థమైంది? ఆయన్ని గౌరవించడం అన్న. భయపడటం అంటే గౌరవించటమా? పాపం చేయకపోయిండు. ఓహో, అంటే మీకు ఎలా అర్థమైందో అది చూసారా? భయపడటము నేను అడిగింది, నేనేం పెద్ద క్వశ్చన్ అడగలేదు. వెరీ సింపుల్. భయపడి అంటే భయపడటం అంటే యెహోవాకు భయపడటం అంటే అర్థమైంది. అంటే ఆయనకు ప్రథమ స్థానం ఉంటది, ఆయనకి చాలా కోపము, భయపడకపోతే చంపేస్తాడు, అందుకు భయపడాలా? దేవుడు చెప్పిన మాటని వినకుండా ఆనాడు ఆదాము అవ్వ దేవునికి భయపడ్డారు పాపం చేయడం వల్ల. భయపడ్డారా? చెడుతనాన్ని అసహించుకుంటమే భయపడ్డాం. చెడుతనాన్ని అసహించుకుంటమే భయపడమా? ఓకే, రైట్. మీకు తెలిసి చెప్పండి. భయపడటం నీకు అర్థమైతే మన జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఆ రాజు అనేటటువంటి వారు ఎవరికి భయపడాలట? దేవుడికి భయపడాలి. అసలు భయపడటం అంటే మనకి ఒక రాజు అనేటటువంటి కాంటెక్స్ట్ లో కదా మనం మాట్లాడుతున్నాం. రాజు ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడక. ఎవరికి భయపడ్డా అసలు లోకంలో కానీ ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి. మన దేవునికి భయపడాలంటే భయపడటం అంటే అర్థం ఏంటో మనకు అర్థం కావాలి కదా. దేవుడు చూస్తున్నాడనే గమనికతో దేవుడు చూసిన దగ్గరకు వచ్చారు. ఒక పాయింట్ దొరికింది నాకు. ఇప్పుడు చెప్పిన పాయింట్లు అన్నిటిలో గల దేవుడు చూస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన చూచుచున్న దేవుడు. అంటే మనకు ఆ దేవునికి భయపడటం అంటే ఏంటంటే, నేను ఇచ్చేటటువంటి వివరణ ఏంటంటే, ఆయన గుణగణాలు నీకు అర్థమైతే భయపడతావు. ఆయన ఎలాంటి వాడు, ఆయన జ్ఞానం ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన పవిత్రత ఏంటి, ఆయన నీతి ఏంటి, ఆయన శక్తివంతం ఏంటి, ఆయన సృష్టి ఏంటి, ఆయన విధానం, ఆయన పవిత్రత, ఆయనలో ఉన్నటువంటి ఆ సృష్టిని సృష్టించటంలో ఉన్నటువంటి భావజాలము. సో దేవుని యొక్క ఆ గుణాలు, ఆపాదించబడినటువంటి గుణాలు, తనలో ఎవరికి ఆపాదించలేనటువంటి గుణాలు ఉన్నాయి. ఆపాదించే గుణాలు అంటే ప్రేమించటం. మనకు ప్రేమించే గుణము ఇచ్చాడు, కానీ మనకు ఆపాదించబడినటువంటి గుణం లాంగ్విటీ అంటే ఆయన ఉన్నవాడు, ఆయనకి ఆది అంతం లేనటువంటి వాడు. మనకు అలాగే ఉండదు.
ఆయనతో పాటు నిత్యము ఉంటాం కానీ మనకు ప్రారంభం ఉంది, ఆయనకి ప్రారంభం కూడా లేదు. ఆ గుణము అలాగే సర్వశక్తిమంతుడు ఆయన, మనకు ఆ సర్వశక్తిమంతుడు అనేటువంటిది మనకి ఇవ్వలేదు. సో దేవుళ్ళకు మాత్రమే ఉన్నటువంటి కొన్ని గుణాలు ఉన్నాయి. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన జ్ఞానవంతుడు, మనము ఆయన అనంతుడు, మనం పరిమితం కలిగినటువంటి వారు. అరే మనము కొంతకాలమే బ్రతుకుతాం, కొంతకాలం తర్వాత చనిపోతాం. సో ఈ జ్ఞానము ఎవరికైతే దేవుని కూర్చున్నటువంటి జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ మాత్రమే భయపడతారు దేవుడికి. ఆ భయము నీకేం తీసుకొస్తుంది అంటే పవిత్రత తీసుకొస్తుంది. అంతేకాదు మంచి నడవడికలు అందుకు భయపడాలి. ఆయన ఏదో చేయకపోతే చంపేస్తాడు కాదు భయపడటం. ఆయనకు ఉన్నటువంటి గుణాలను బట్టి ఆయన ఎంత మంచి దేవుడు, ఎంత శాంత స్వభావం కలిగినటువంటి దేవుడు అని ఆయన గుణములను బట్టి, ఆయన చేసినటువంటి సృష్టిని బట్టి, ఆయనకున్నటువంటి ఆలోచన విధానాన్ని బట్టి, అరే ఇంత మంచి దేవుడు నన్ను ప్రేమించటం ఏంటి, అరే ఇది ఆశ్చర్యమే, ఆయన ఏంటి భూలోకం రావడం ఏంటి, అబ్బో ఇదేంటి చాలా విచిత్రంగా ఉంది, దేవుడు నన్ను ప్రేమించటం ఏంటి, అబ్బా ఇవన్నీ నీకు అర్థం కావాలంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానము, ఆయన ఆ దేవుని గూర్చినటువంటి జ్ఞానంలో ఉన్నటువంటి నిపుణీకృతమైనటువంటి సత్యం ఏంటంటే ఆయన గుణ లక్షణాలు బట్టి, అరే నా దేవుడు ఇంత మంచివాడు. చూడండి లోకంలో అరే ఆయన మంచి సీఎం లేకపోతే మంచి పవర్ఫుల్ ఉంటే అంత భయపడిపోతుంటాము. ఆయనకు ఉన్నటువంటి పోస్ట్ అధికారాన్ని బట్టి కదా భయపడిపోతుంటాము. ఎస్పీ డిఎస్పీ భయపడిపోతాం అనమాట. అలాంటిది వీళ్ళందరినీ సృష్టించినటువంటి ఆయన ఇంత జ్ఞానం కలిగినటువంటి వాడు, నిన్ను ప్రేమించడానికి ఇష్టపడినటువంటి వానికి ఆయన గుణ లక్షణాలను బట్టి ఆయనకి ఇక్కడ యెహోవాను భయపడి ఏముందన్న వాక్యము, యెహోవాకు భయపడి, యెహోవాకి భయపడాలి. భయపడటం అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆయన ఏదో చంపేస్తాడు కాదు ఇక్కడ అర్థం. ఆయన మంచితనం, ఆయన గొప్పతనం బట్టి మనము ఆయనకి చూపించేటటువంటి విధేయత, ఆయన గొప్పతనం బట్టి విధేయత చూపిస్తున్నాము. అయ్యా ఐఆమ్ లిమిటెడ్, నేను పరిమితం కలిగిన వాడు, జ్ఞానంలో పరిమితం, అలాగే శక్తిలో పరిమితం, నువ్వు మాత్రం సర్వశక్తిమంతుడు అని మనల్ని మనం విధేయత చూపుతూ దేవుని గొప్ప చేయటం నే భయపడటము. ఎప్పుడైతే ఆ విధానం నీకు అలవాటు అవుతుందో అది భయపడటం అంటే. భయపడటం అంటే ఆయన ఇంకొకటి మనకి ఈజీగా అర్థం కావడానికి, భయపడటము అనేటటువంటిది మనకు అర్థం కావడానికి దేవునికి భయపడటము అంటే అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞలు, ఆయన స్వరూపము ఆయనలో మారటం, ఆయనలా మారటం. యేసు ప్రభు వారు తన స్వభావం ఎలా ఉండేది? యేసు ప్రభు వారు ఈ భూలోకంలో జీవిస్తా ఉన్నప్పుడు ఆయన చైల్డ్హుడ్, ఆయన చిన్నప్పటి నుంచి లేఖనాలపై పట్టు కలిగినటువంటి వ్యక్తి, ఒక రాజు, ఒక యేసు ప్రభు వారు మన రాజు కాబట్టి ఆ రాజులో ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ కూడా మనం చూద్దాం. భయపడటము అనేటటువంటి విషయము, ఆయన ఎలా భయపడతా వచ్చాడు, ఇంత జ్ఞానం కలిగినటువంటి యేసు ప్రభు వారు ఆయన భూలోకంలో ఉన్నప్పుడు తండ్రికి ఎలా భయపడతా వచ్చాడు అంటే, భయపడటము అంటే అర్థం ఏంటో మీకు యేసు ప్రభు గురించి, జీవన విధానం గురించి మాట్లాడదాం. లేఖనాల మీద పట్టున్నటువంటి వాడు లోక సువార్తలు మనం చూడొచ్చు, 2వ అధ్యాయం 4:46, 47 వచ్చినప్పుడు మనం చూడొచ్చు. లేఖనాల మీద పట్టున్నటువంటి వ్యక్తి యేసు ప్రభు వారు ఆయన చైల్డ్హుడ్ గా అంటే బాలుడుగా ఉన్నప్పుడు లేఖనాల మీద పట్టున్నట్టుగా మనం చూస్తాం. లోక సువార్త 2వ అధ్యాయము 46, 47 వచ్చినాడు చదవండి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూసిరి. ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం పొందిరి. ఏంటి అర్థం ఏంటి? లేఖనాలన్నీ సునాయాసంగా చెప్పేస్తా ఉంటే, వాళ్ళు చాలా క్రిటికల్ వచ్చినప్పుడు తర్వాత చూసుకుందాలే అని దాటేస్తా ఉంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేఖనాల మీద ఉన్నటువంటి పట్టును ఒక్కసారి ప్రదర్శించడం ద్వారా వాళ్ళందరూ కూడా ఇంత జ్ఞానం, ఇంత ప్రతిభతో కూడినటువంటి ఆ అనాలిసిస్లు వాళ్ళకి ఈజీగా చెప్పేశారు అనమాట. ఇదిగో ఇలా మీరు డిస్కస్ చేస్తా ఉన్నారు కదా, అసలు దేవుని గురించినటువంటి డిస్కషన్స్ అన్ని నేనే అని చెప్పగానే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. లేఖనాల మీద పాపం చూడండి, మళ్ళీ ఇంకా పాపం లేకుండా జీవించినటువంటి జీవితం. ఆయన జీవితం ఎలాంటి జీవితం అట? పాపము లేకుండా జీవించాడు. అందుకే యోహాను సువార్త 8:46 ఏమంటాడు ఆయన? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా అని చెప్పాడు అనమాట. అంటే అర్థం ఏంటి? సో గాడ్లీ ఫియర్ మ్యాన్ అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు పాపం లేకుండా జీవిస్తారనమాట, పాపం జోలికి వెళ్లకుండా జీవిస్తారన్నమాట. ఇంకా ముందు వెళ్తే ఆయన జీవన విధానము యోహాను సువార్త 1వ అధ్యాయం 38లో చూసుకున్నట్లయితే 39
వచనాలు 39 నుంచి 41 వరకు చదివితే మనకు తెలుస్తుంది ఆయన జీవించినటువంటి విధానం మనకు అర్థమవుతుంది. అలాగే క్షమించే విధానం, ప్రపంచంలో ఎవరు కూడా అలా చేయలేరు. క్షమించే విధానం, పాపాత్ములైనటువంటి స్త్రీకి అందరూ రాలేదు చంపేద్దాం అనుకుంటారు, కానీ ఈయన అమ్మా ఇక నీకు పాపం చేయొద్దు అని చెప్పడం, క్షమించే విధానం, పాపాలు క్షమించేటటువంటి విధానం, ఆయన సేవా జీవన విధానము ఎంత ఒక రాజుగా ఎలా ప్రజల్ని ఏలాలో ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తూ ఉన్నాడు. ఆయన బోధ ఎక్సలెంట్ బోధ. ఎలా బోధ చేశాడంటే, మన కొండ మీద ప్రసంగం అంటాం కదా, కొండ మీద ప్రసంగం ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? ఒక 4 మాటలు అంటే కొద్ది మాటల్లో మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము ఒకసారి రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఆయన బోధ ఎట్లా ఉండేదని కూడా చెప్తాడంట. ఒక రాజు తన బోధ ఎట్లా ఉండాలి? ఇతరుల్ని ఆకట్టుకునేదిగా, ఇతరుల్ని వాళ్ళ కష్టాల్లో చాలా మంది ఉంటారు కదా, కష్టాల్లో ఉండడానికి వాళ్ళకు ఆదరించేది గాను, ఓదార్చేది గాను, ఎంతో నెమ్మదినిచ్చేది గాను, వాళ్ళకి ఆ కష్టాల నుంచి పక్కని మరి వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళ చెయ్యి భుజం తట్టి అలా చేసేటటువంటి 6వ అధ్యాయం చూద్దాం మనం. 6వ అధ్యాయం 5, 6, 7 ఈ 3 అధ్యాయాల్ని కొండ మీద ప్రసంగము అంటారు. ఓకేనా? సో ఒక రాజు ఎలా మాట్లాడతాడు అనేటటువంటి ఉదాహరణగా మనం మాట్లాడతాం. ఒక రాజు ఎలా మాట్లాడతాడు, ఏం మాట్లాడాడు ఆయన? 5వ అధ్యాయం. సో ఉప్పు వెలుగు కోసం బోధించాడు ఆయన. అది మనకు 13వ వచనం ఉంటది. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఎవరు బోధించారు? ఇది రాజు బోధించాడు. మీరు లోకానికి ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉండాలి? ఉప్పుగాను వెలుగుగాను. ఉప్పు కోసం వెలుగు కోసం ఆ టాపిక్ మనది కాదు, కానీ ఎలా ఉండాలని బోధించాడు దేవుడు. మీరు ఉప్పు వలె ఉండాలి. ఉప్పు ఎప్పుడు తన సారాన్ని కోల్పోద్ది. అలాగే అది అనేక వస్తువులు ప్రిజర్వ్ చేస్తుంది. నువ్వు ఉప్పు అయితే ఇతరులను కూడా ప్రిజర్వ్ చేస్తావు. అనేక ఆత్మల పట్ల భారం ఉంటది అని చెప్తాడనమాట. వెలుగు, నువ్వు ఒక వెలుగు సంబంధివి. నీలో చీకటి ఉండకూడదు. చీకటి సంబంధమైనటువంటి కార్యాలు నీ జీవితంలో ఉండకూడదు. రాజువు నీవు, దేవుడు సంబంధివి నీవు, దేవుడికి భయపడుతున్నటువంటి వ్యక్తివి నీవు. కాబట్టి నువ్వు ఉప్పు వలె ఉండాలి, వెలుగు వలె ఉండాలని తన బోధ చెప్పాడు. 2వ బోధ అధికమైనటువంటి 17వ వచనం, అధికమైనటువంటి నీతి ఉండాలి. ఈ లోకంలో ఉన్నటువంటి నీతి కంటే అధికమైన నీతి నీకు నాకు రాజులకి ఉండాలి. రాజులని చెప్పుకునే వారికి ఈ నీతి ఉండాలి. సో అధికమైనటువంటి నీతి ఉండాలి అని చెప్పాడు అనమాట. అలాగే కోపము సమాధానం. సో కోపపడటం కోసం మాట్లాడాడు అనమాట. చాలాసార్లు అనవసరంగా కోపపడిపోతుంటారు. ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ వచ్చేస్తుంటాయి అనవసరంగా కోపపడటం వల్ల. దానికోసం కూడా చెప్పాడు 21వ వచనం. అలాగే ముందుకు వెళ్ళిన తర్వాత 27వ వచనం, ఇది చాలా యూత్ కి ఇంపార్టెంట్ అయినటువంటి వచనం. 27వ వచనం చదవండి. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. విన్నారు కదా, ఏమని చెప్తాడు ఆయన? చెప్పండి. నేను మీతో చెప్పినదేమనగా, చెప్పండి. మోహపు చూపుతో చూచి ప్రతివాడు తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగు. చాలు. ఇక్కడ యూత్ కి ఇది చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు వ్యభిచారం అంటే డైరెక్ట్ గా సెక్సువల్ గా పార్టిసిపేట్ చేయటమే అనుకుంటారు. కాదు. చూపుల ద్వారా, ఆలోచన ద్వారా, నీ ఊహల ద్వారా కూడా నీ ఒకవేళ అలాంటి పని చేస్తే అది కూడా తప్పని చెప్పాడు. ప్రపంచంలో ఈ మాట ఇంతవరకు ఎవరో చెప్పలే. యేసు ప్రభువు చెప్పాడు తన ఎలా బ్రతుకుతాడో, తన జీవితంలో నుంచి వచ్చినటువంటి మాటలు, రాజు ఎలాంటి మాట్లాడతాడో అంత పవిత్రంగా బ్రతకటం, అంటే ఆలోచనలో కూడా పాపం చేయకుండా బ్రతకటం చెప్పాడు అన్నమాట. అలాగే విడాకుల కోసం మాట్లాడాడు. 31వ వచనము, విడాకులు తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఆది నుండి వద్దు అని చెప్తున్నాడు దేవుడు. ఒక భర్తకి ఒక భార్య మాత్రమే ఉండాలని యేసు ప్రభు వారు కూడా ఇందాక చెప్పినట్లుగా చేశారు. ప్రమాణం చేసేటప్పుడు ఎలా ప్రమాణం చేయాలి? అలాగే శత్రువుల కోసం చూసేటప్పుడు చూడండి, ఇక్కడ ఏమని రాయబడిందంటే, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటాం. కాబట్టి శత్రువులు ప్రేమించమన్నాడు దేవుడు. శత్రువులు సైతం ప్రపంచంలో ఎంతవరకు ఎవరు ఈ మాట చెప్పలేదు. శత్రువులు ప్రేమించమన్నాడు. రాజుగా ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటో ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. నువ్వు రాజు అయితే ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? శత్రువును సైతము ప్రేమించాలి. భూలోకంలో మనకి ఏ మనుషుడు శత్రువు కాదు, ఏ మతస్థుడు శత్రువు కాదు. సో యేసు ప్రభు వారు చక్కటి ఉపదేశం చేశాడనమాట. ఇంకా కొంచెం మనం 6వ అధ్యాయంలోకి వెళ్తే ఆయన ఏం చెప్పాడు? అవసరంలో ఉన్న వారికి మనం ఉన్నవారికి ఇవ్వటం కోసం మాట్లాడాడు అనమాట. 6వ అధ్యాయం 1వ వచనం. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ప్రార్థన కోసం మాట్లాడాడు ఆయన. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఉపవాసం కోసం మాట్లాడాడు. ఇంకా పరలోకంలో ధనం కోసం కూర్చుకోవడానికి కోసం మాట్లాడాడు ఆయన.
అలాగే చింతించొద్దని చెప్పాడు. మీరెందుకు చింతిస్తారు అని చెప్పాడు. తీర్పు తీర్చొద్దు, వేషధారణ వద్దు అని చెప్పాడు అనమాట. మన జీవితంలో చాలా సార్లు వేషధారణగా కనిపిస్తుంటది అనమాట. వద్దు అని చెప్పాడు. సో అలాగే ప్రార్థనకి ఒక మంచి సూత్రం కూడా చెప్పాడు ఆయన. అలాగే కాబట్టి ఇరుకు ద్వారం, విశాల ద్వారం కోసం చెప్పాడు ఆయన. అబద్ధ ప్రవక్తల గురించి ఆయన చెప్పాడు అనమాట. రక్షణ పొందినటువంటి వారు దేవుని చిత్తాన్ని చేస్తారని చెప్పాడు అనమాట. ఈ మాట చదువుకుందాం, చూడండి ఒకసారి. 7వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఎవరైనా ప్రభువాన్ని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఏం చెప్పాడు? తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారని ఖచ్చితంగా చెప్పాడు. లాస్ట్ లో ఏం చెప్పాడంటే లాస్ట్ వచ్చిన బుద్ధి లేనటువంటి గృహ నిర్వాహకుల కోసం చెప్పాడు. ఇవి చెప్పి తన బోధని ముగించాడు. అంటే అర్థం ఏంటి? తన బోధ కూడా ఎంత కాన్ఫిడెంట్ గా, ఎంత సత్యముగా, ఎంత లోతైన విషయాలతో చెప్పాడు. మనం విశ్వాసులము లేక రాజులము అని చెప్పుకుంటుంటాము. సో ఇక్కడ ఆమోను రాజు అని చెప్పుకున్నాడు, కానీ రాజుకు సంబంధించినటువంటి ఏ క్వాలిటీ గాని, ఏ దేవుని విధానము గాని ఆమోన్లో కనిపించడం లేదన్నమాట. పేరుకి మాత్రం ఉంది. చాలా సార్లు మన జీవితంలో కూడా నాకు కనిపిస్తా ఉంటాం. కొంచెం ముందు చూద్దాం. ఇక బోధతోనే ఆగిపోలేదు ఆయన. ఇంకేం చేశాడు? ఆయన ప్రార్థనా జీవితం, విధేయత, తండ్రికి విధేయత చూపించటం, అలాగే అధికారం కలిగినటువంటి వారికి ఎలాంటి అధికారాలు ఉన్నాయి? చాలా అధికారాలు ఉన్నాయి. బైబిల్ అంతట్లో మనం చూస్తే చాలా ఉన్నాయి. కొన్ని మీకు గుర్తు చేస్తాను. ఆయన సృష్టి మీద అధికారం కలిగిన వాడు, దెయ్యాల మీద అధికారం కలిగిన వాడు, రోగుల మీద అధికారం కలిగిన వాడు, పాపాలు క్షమించే అధికారం కలిగిన వాడు, దూతల మీద అధికారం కలిగినటువంటి వాడు, ప్రాణం పెట్టుటకు తీసుకొట్టుకు అధికారం కలిగినటువంటి వాడు, తీర్పు తీర్చుటకు అధికారం కలిగినటువంటి వాడు, పరలోకము భూలోకంలో సర్వాధికారం కలిగినటువంటి వాడు ఆయన. కాబట్టి ఆయన సంఘం పైన, సమస్తం పైన, జీవం ఇచ్చేటటువంటి ప్రతి దానిపైన, సృష్టి అంతటి పైన అధికారం కలిగినటువంటి వ్యక్తి ఆయన. మనకు రోల్ మోడల్, ఒక రాజుగా అలా ఉండాలి. ఇప్పుడు మనము ఇక్కడికి వద్దాం. కాబట్టి ఇప్పుడు ఈ రాజుకు ఉండాల్సినటువంటిది మొట్టమొదట భయపడటము, యెహోవాకు భయపడటము అంటే దాని అర్థం అది అనమాట. రెండోది ఏం చేయాలి? అదేనండి, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 22వ వచనం. రండి మళ్ళీ అక్కడికి వచ్చేయండి. అనగా యెహోవాకు భయపడటము అంటే గురించి అక్కడ మాట్లాడండి. చదవండి. ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు. ఎవరు? రాజు కదా. మన కాంటాక్ట్ అదే. రాజు ఏం చేయాలి? యెహోవాకు భయపడాలి. కాబట్టి ఇక్కడ భయపడము అంటే ఏంటో అర్థం చెప్పాము. సో మనం దేవునికి భయపడుతున్నామో లేదంటే, నువ్వు భయపడాలంటే దేవుని గురించినటువంటి జ్ఞానంతో నింపబడాలి. సో యెహోవాకు భయపడి ఉండాలి మొదటిగా. రెండోది ఏం చేయాలంటే 17 చదవండి. ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి ఏం చేయాలి? అనుసరించాలి. చాలా మంది చదువుతారు, బైబిల్ చదవటం అయితే చదువుతారు, వినటం అయితే వింటారు, కానీ ఏం చేయరు? అనుసరించి. మరి ఆమోను రాజు అనుసరించాడా? యెహోవాకు భయపడలేదు. రెండోదిగా అనుసరించలేదు. ఏంటి అనుసరించలేదంటే దేవుని విధానం ఏ ఒక్కటి అనుసరించలేదు. తన లోకం ఇందాక చూపించినట్టుగా ఓల్డీ కాన్షియస్ తో మొత్తం లోకం మీదనే, లోక సాంప్రదాయాలతోటే మిళితమైపోయాడు, ఉండిపోయాడు. అంటే లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు సంపాదించుకోవటానికి. నువ్వు ఒక యవనస్తుడు అయితే, నువ్వు ఒక రాజు అయితే. సో కొత్త నిబంధన మనకి ఏం చెప్తుంది? మనం ఎవరమాట చెప్తుంది? రాజులైన యాజక సమూహంలో చెప్తుంది. అంటే అర్థం మనం అందరినీ రాజులు చేశాడు. నువ్వు ఒక రాజు అయితే ఈ పేరు చర్చిలో వస్తున్నామని పేరు మాత్రమే ఉంటే సరిపోదు, ఆమోన్లాగే ఉన్నట్లు ఉంటది. కానీ అలా కాదు. నువ్వు ఒక రాజు అయితే దేవునికి భయపడేవాడుగా ఉండాలి, అనుసరించేవాడుగా ఉండాలి, అంతేకాదా నడిచేవాడుగా. రెండోది తర్వాత 3వ వచనం ఉంది, తర్వాత 3వ అందులోనే నడుచు అనుసరించాలి, నడవాలి. చాలా మంది అనుసరించడంతో పాటు ఆగిపోకుండాను నడిచి యాక్షన్స్ బయటికి తెలియాల. దేవుని బిడ్డవని, నువ్వు ఆయనతో ఫాలో అవుతా ఉన్నావని, ప్రభు ఈయనలో కనిపిస్తా ఉన్నాడని, ఈమెలో కనిపిస్తా ఉన్నాడని తెలియాల. ఒక రాజులో ఆ క్వాలిటీస్ కనిపించాలి. అది చెప్పబడుతుంది. నడువ నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. ఎలాగా? లోకానుసారంగా కాదు, యేసు ప్రభు వలె. అందుకే పౌలు ఒక మాట అంటాడు,
నేను క్రీస్తు పోలి నడుచున్నట్లుగా మీరు కూడాను నన్ను పోలి క్రీస్తు పోలి నడుచుకోమండి. అలా అది దాని రాజుకు ఉండాల్సినటువంటి టీవీ అది. అలా నడవాలన్నమాట. అలా నడిస్తే రాజు. అది ఏమైనా నడిచాడు అలాగా రామోను తన జీవితంలో నడవటము లేదు, ఏం నేర్చుకును లేదు. తర్వాత 4వదిగా చదవాలి. ఏం చదవాలి? దేవుని ధర్మశాస్త్రమును ఆయన చదవాలి. చదివితే ఏం తెలుస్తుంది? చదివితే ఏం తెలుస్తుంది? ఆదికాండము 1:28 ఫలించి దేవుడు ఏం కోరుతున్నాడు? ఆదికాండం 1:28 చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించను. దేవుడు వారిని ఆశీర్వాదం అంటే చాలా సార్లు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ చూడండి, ఫలించాలి ఉందా మీ దగ్గర? ఎట్లనగా మీరు ఫలించి మీరు ఏం చేయాలట? ఫలించాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ విధానంలో వెళ్తామో ఫలిస్తాం. దేవుడు మొట్టమొదట మానవుడికి ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ తో లింకప్ అయి ఉందన్నమాట. ఇదంతా కూడా ఫలిస్తాము. ఏంటి ఫలించటము? ఆత్మీయంగా ఫలిస్తాము, దేవునికి భయంకరంగా ఫలిస్తాము. ఈ భూలోకంలో తన యొక్క పర్పస్ ఈ జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు, దేవుణ్ణి అర్థం చేసుకున్నప్పుడు ఎలా స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా ఎంత ఫలిస్తూ ఉంటామనేది ఆయన ఫలిస్తూ ఉంటాం అనమాట. రెండోదిగా అభివృద్ధి పొందుతాం. ఇక్కడ అభివృద్ధి అంటే అర్థం ఏంటి? లోకం ఇచ్చే డెఫినేషన్ వేరే, బైబిల్ ఇచ్చే డెఫినేషన్ వేరే. అభివృద్ధి అంటే అర్థం ఏంటంటే దేవుని సారూప్యంలోకి మారటం, దేవుని గుణ లక్షణాలు మనలోకి రావటం, దేవునికి భయపడటము, ఆయన అనుసరించి నేర్చుకోవటం, ఆయనలాగా నడవటం, యేసుప్రభు చేసినలాగా మాట్లాడటం, ఆయనలాగా ఆదరించటం, ఆయనలాగా బోధించటం, ఆయనలాగా ప్రార్థించటం, ఆయనలాగా సేవ చేయటం. ఆ స్వరూపము, ఆ పోలిక పౌల్లోకి వచ్చింది అంటాడనమాట. నేను యేసుప్రభు పోలి నడుచుకున్నాను, మీరు నన్ను కూడా నడుచుకుంటాయా అని చెప్తాడు అనమాట. ఏంటా పోలిక అంటే దేవునికి తన జీవితం అర్పించుకోవటం. రాజు అనేటటువంటి వ్యక్తి దేవునికి భయపడాలి, తన జీవితం సర్వస్వము ఇచ్చినట్లుగా. పౌలు ఒక రాజుగా నేనైతే చిత్రీకరించగలను. కొత్త నిబంధనలో ఉన్నటువంటి పౌలు ఒక రాజు. ఎందుకంటే ఏ సృష్టికర్త అయితే ఈ భూలోకాన్ని సృష్టించాడు ఆ రాజు పోరు నడిచాడు. మంచి రాజు అన్నమాట. పౌల్ని ఒక రాజుగా చిత్రీకరిస్తాం. పరలోకం వెళ్ళాక ఆయన రాజుగానే మనం చూడగలుగుతాం. ఆ విధానంలో వెళ్ళాడు, అభివృద్ధిని చూస్తాం. విస్తరించాడు. విస్తరించడం అంటే అనేక మందిని ఇంకా స్ప్రెడ్ చేయటం, సంఘాన్ని స్ప్రెడ్ చేయటం, అనేక ఆత్మలను సంపాదించి విస్తరించటం, అలాగే నిండించాలన్నమాట. ఆత్మలతో, ఆత్మల భారంతో, దేవుని విధానంలో, దేవునిలో. సో ఈ ఒక ప్రక్క ఫిజికల్ గా దేవుని మీద ఆధారపడుతూ ముందుకు వెళ్తాం, లోపరుచుకోవటం. సో ఏలేవారిగా ఉండాలి. ఇన్ని 6 టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ అందులో ఉన్నాయి. ఎప్పుడైతే మనము దేవుని విధానంలో బ్రతుకుతూ ఉంటామో, మరి ఇక్కడ ఆమోను దగ్గరకు వద్దాం. ఆమోను ఇవేవి తన జీవితంలో చేయలే. ఒకవేళ ఫైనల్ గా మనం ఆలోచన చేసినట్లయితే కన్క్లూజన్ గా, నువ్వు రాజువేనా? అయితే నీ దినచర్య ఎట్లా ఉంది? నీ జీవితంలో ప్రార్థనా జీవితం ఎట్లా ఉంది? ఉపవాసం ఎట్లా ఉంది? నీతి కార్యాలు, దేవుడు చేసినటువంటి బోధ జీవితానుసారంగా ఉందా? అయితే నీ దినచర్యలో మరి నీ వరల్డ్లీ థింకింగ్ కోసం, లోక సంబంధమైన ఆలోచన కోసం ఎక్కువ ఆలోచిస్తున్నావా? నీ మనసు దేంతో నిండుతుంది? నీ దేవునితో కనెక్ట్ అయితే, ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చేసావు అనుకో, వెంటనే నీలో ఉన్న ఆత్మ నిన్ను బోధిస్తుందా? నీలో బోధిస్తూ నువ్వు తప్పు చేస్తూ ఉంటే, లేదా చెడు ఆలోచన ఎక్కువ కలిగి ఉంటే, ఆత్మ నీ దగ్గరకు వచ్చి ఏయ్ తప్పు చేస్తున్నావు అని నీలో ఉన్న ఆత్మ నీకు బోధించగలుగుతుందా? నువ్వు రాజు అయితే, దేవుని సంబంధమైనటువంటి రాజుల న్యాయ సమూహ గుంపులో ఉన్నట్లయితే, నీలో ఉన్న ఆత్మ నిన్ను గైడ్ చేస్తూ ఉంటది. దేవుని విధానంలో నడు, వాక్యానుసారంగా నడు అని చెప్తూ ఉంటది. ఆయన ఆ వాక్యం చదువుతున్నాం, అర్థమవుతుందా? అర్థం ఎలా చేసుకుంటున్నాం? దేవుడిచ్చిన 66 పుస్తకాల గ్రంథాలని మనం ఏదో మనకిష్టం వచ్చిన పేజీల సామెతలను, లేకపోతే కీర్తనలు అవే చదువుకుంటూ ఉండిపోతున్నామా? నో. 66 పుస్తకాల యొక్క సమూహంగా మనం అర్థం చేసుకుంటూ, దేవునిలో దేవుని మనస్సు ఏంటో ఎరుగుతూ దేవునికి దగ్గరగా వెళ్ళాలి. కానీ రాజు అలా చేయాలి, కానీ ఆమోను అలా చేయలేకుండా ఉండిపోయాడు. ఒకవేళ నీ జీవితంలో కూడా అలా ఉండిపోతున్నావేమో, ఒకసారి పరిశీలన చేసుకో. ఏదో చర్చికి ఎవరో మాటలు చెప్తున్నాడో అక్కడతో ఆగిపోతున్నావా? లేకపోతే ఏదో చదవాలి కాబట్టి బైబిల్ ఏదో మామూలుగా చదివి అక్కడతో ఆగిపోతున్నావా? దేవుడు సంతోషించడు. ఎప్పుడు సంతోషిస్తాడంటే, రాజు ఒక తీర్మానం చేసుకోవాలి, దేవునికి భయపడాలి, ఆయన అనుసరించి నేర్చుకోవాలి, ఆయన నడవడికిలా నేర్చుకోవాలి, చదవాలి, చదువుతూ ఆయన వెంబడిస్తూ ఆ రాజు ఏం చేయాలి? ఒక గ్రంథం కోసం రాసుకోవాలట తన కోసం. ఎంత మంచి మాటలు! ఒక రాజు అనేటటువంటి వ్యక్తి అలాగే. కానీ ఇక్కడ మనం చూసినటువంటి దినవృత్తాంతంలో 33వ అధ్యాయం చూసినటువంటి ఆమోను రాజు అయితే సో ఏమీ చేయలేదు. అలాగే పుట్టాడు,
రాజుగా అయ్యాడు, కానీ రాజుకు సంబంధించిన గుణాలు ఏవి లేకుండా చచ్చిపోయాడు, చంపబడ్డాడు. సో ఈ లోకంలో నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటూ సంఘానికి వెళ్తూ ఆత్మీయ జీవితము నీ జీవితం బట్టి ఎవరికి ప్రభావితం లేకుండా బ్రతుకుతూ ఉన్నట్లయితే, యేసయ్యా నా జీవితాన్ని మార్చేయ్యా, నేను క్రైస్తవుని చెప్పుకుంటున్నాను, ఆ విలువలకు తగ్గ జీవితం నాకు లేదు, యేసు ప్రభు కలిగి ఉన్నటువంటి మనస్సు నా జీవితంలో కనిపించడం లేదు, ఆయన చేసినటువంటి పరిచర్య విధానం నాలో కూడా కనిపించడం లేదు, ఆయనలా ఆదరించటం, ఆయనలా ఓదార్చటం నేను చేయలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించాయని. సో మనం దేవుని దగ్గర ప్రాధేయపడినట్లయితే, ఆ ఆమును జీవితంలో ప్రాధేయపడలేదు, బట్ నీకు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. అదే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి రాజులకు ఒక అవకాశం ఏంటంటే, అయ్యా ఇంతవరకు నేనేదో నామినల్ క్రైస్తవుడిగా బ్రతుకుతూ వచ్చాను, కానీ దేవునిలా బ్రతకాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, నడవాలి, నేర్చుకోవాలి అనేటటువంటి విధానంలో ఈ బాడీ లోక సంబంధమైన ఆలోచనలతో కాకుండా స్పిరిట్ బీయింగ్ లైఫ్ అంటే గాడ్లీ కాన్షియస్ తో మనము ఎప్పుడు జీవిస్తూ ఈ మన మనస్సుని వాక్యానుసారంగా లేకుంటే ఆత్మానుసారంగా వైపు మళ్లించినట్లయితే, గాడ్లీ కాన్షియస్ తో పెరుగుతున్నట్లయితే బ్లెస్సింగ్ గా ఉంటాం. దట్ ఈస్ రియల్ బ్లెస్సింగ్ అని చెప్పాడు అనమాట. అప్పుడే విస్తరించగలము, ఫలించగలము, అభివృద్ధి చెందగలము, విస్తరించగలము, నిండించగలము, లోపరుచుకోగలము, ఏలగలము. లేకపోతే ఒకరి చేత ఏలబడుతూ ఉంటాం. సో ఈ రోజు రాజు అయితే నువ్వు తీసుకున్నటువంటి డెసిషన్, ఈ రోజు ఒక తీర్మానం తీసుకో, ప్రభువా నేను ఒక రాజుని, రాజుకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ నేను కూడా కలిగి ఉంటాను, ఆ విధంగా నేను కూడా బ్రతుకుతాను, నా బాడీ లోక సంబంధమైన ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టి నీ మీద ఆధారపడతాను అనేటటువంటి ఆ మనస్సు, దేవునితో మాట్లాడేటటువంటి అనుభవం, దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి అనుభవం. చాలాసార్లు బైబిల్ చదువుతూ ఉంటాం, కానీ దేవుడు నీతో మాట్లాడుతుండే అనుభవంలోకి రాము. అయ్యో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేటటువంటి స్వభావం ఎప్పుడు వస్తుంది తెలుసా? నీలో ఎక్కువగా ఆత్మ సంబంధమైన ప్రేరణలోకి వెళ్తా ఉన్నప్పుడు, ఆత్మ నడిపింపులోకి వెళ్తా ఉన్నప్పుడు, వాక్యానుసారమైనటువంటి గైడెన్స్ లోకి వెళ్తా ఉన్నప్పుడు, వాక్యాన్ని వాక్యంగా అర్థం చేసుకుంటున్నప్పుడు నువ్వు దేవుని ఆత్మ చేత నడిపింపబడుతుంది. ఇది అనుదిన చర్యలో ఇవన్నీ నువ్వు చూస్తావు. సో ఆమోను రాజే, కానీ ఈ క్వాలిటీస్ ఏవి తనలో లేవు. ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితే ఈ క్వాలిటీస్ నీలో ఉన్నాయా? లేకపోతే మోకరిద్దాం, ప్రభువా నిజమే క్రైస్తవుని చెప్పుకుంటున్నాను, కానీ నా జీవితంలో ఇలాంటి మార్పు ఏదీ లేదు, క్రైస్తవుని చెప్పుకుంటున్నాను, కానీ నేను ఇతరులకు ప్రభావితం చేయలేకపోతున్నాను. యేసు ప్రభు ఎంతో మంది ప్రభావితం చేశాడు, పౌలు ఎంతమందిని ప్రభావితం చేశాడు. మరి నువ్వు ఎవరైనా ప్రభావితం చేయగలిగావా? చేయగలిగితే సంతోషం. ఒకవేళ లేకపోతే ప్రభు దగ్గర ప్రాధేయపడదాం. ఆ విధంగా ఆయన కోరిన విధంగా ఆమోను జీవితం జీవించిన లాగా కాకుండా, ఏదో క్రైస్తవులు ఏదో అటెండెన్స్ ఉన్నట్టుగా నేను క్రైస్తవుడు అయ్యానని కాకుండా, వాక్యానుసారంగా బ్రతుకుతూ ఆయన జీవన విధానంలో ఆయన ఏ విధంగా ఈ లోకంలో జీవిస్తూ వచ్చాడు అలాగా ప్రభావితం చేసేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించుకుంటాడు.